సరే ఇంత చేస్తున్నప్పటికీ ట్రంప్కి నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తున్నారు. మౌనంగా ఉండటం అనేది అంగీకారం అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. దీనికి కారణం ఎప్స్టీన్ ఫైల్స్లో ఈయన కూడా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు కూడా. అందుకే ట్రేడ్ డీల్ కూడా ఓకే అన్నారు అనేది ఒకటి టాక్. దేర్ ఈస్ అ టాక్, బట్ ఐ డోంట్ బిలీవ్ ఏది మోదీ ఇన్వాల్వ్మెంట్, ఎప్స్టీన్ రిసార్ట్స్ యాక్టివిటీస్ వాటిలో ఉన్నది అనేది మాత్రం ఐ డోంట్ బిలీవ్ ఇట్. కాకపోతే వాడు ఎప్స్టీన్ అనేది చాలా క్లవర్ మనిషి. ఇప్పుడు హర్దీప్ పూరి పేర్లు చాలాసార్లు వచ్చినది. ఇప్పుడు అంత ఉన్నది, నువ్వు అక్కడ న్యూయార్క్ లో ఉన్నావు, అన్నిసార్లు కలిసినావు, నువ్వు ఏది ఇండియా గురించి ఏమి మాట్లాడుతున్నావు. ఆయన పర్మనెంట్ రిప్రజెంట్ అంబాసిడర్ గా ఇండియాకి ఉన్నారు కదా. ఆయన ఏమంటే నేను అంబాసిడర్ గా ఉన్నప్పుడు ఇక చేసింది కాదు, నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ఎన్జిఓకు నేను హెడ్ గా ఉన్నాను కాబట్టి దాంతో ఇండియా ట్రేడ్ గురించి నేను మాట్లాడింది. కానీ ఈ ఎప్స్టీన్ యాక్టివిటీస్ గురించి నాకేం తెలియదు అంటే ఏదైనా చెప్పుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ మోదీ దాంట్లో ఇన్వాల్వ్ అయినాడు ఎప్స్టీన్ యాక్టివిటీస్ అనేది మాత్రం నేను అనుకో. కాకపోతే ఎప్స్టీన్ క్లెయిమ్ చేసింది ప్రతి కంట్రీలో ఉన్న హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అయినా తర్వాత ప్రెసిడెంట్స్లో అయినా వాళ్ళంతా అంటే తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఇవన్నీ చేసుకొని అవన్నీ అందరి పేర్లు మెన్షన్ చేసుకున్నాడు. ఈ మైట్ హవ్ సెంట్ వేరియస్ మెసేజ్ కూడా పంపించవచ్చు. ఎందుకంటే అమెరికాకు వచ్చినప్పుడు నేను ఇది చేస్తాను అది చేస్తాను అని కూడా కొన్ని మీటింగ్లు పెడుతుంటారు. ఎంతోమంది అడుగుతుంటారు, మేము కలుస్తాము, ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా కలుస్తామని వచ్చినప్పుడు అటువంటి యాక్టివిటీస్లలో ఏమన్నా ప్రయత్నం చేసి ఉండొచ్చు. దాని నుంచి అందుకని మెన్షన్స్ వస్తాయి. కానీ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇన్వాల్వ్ అయ్యి అటువంటి యాక్టివిటీస్లలో ఎప్స్టీన్ యాక్టివిటీస్లలో అని మాత్రం నేను అనుకోను. కానీ రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదరడానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు సార్. ఒకటి ఆదాని మీద కేసు, రెండు ఎప్స్టీన్ ఫైల్స్. ఈ రెండింటి కారణంగానే నరేంద్ర మోడీ బెండ్ అయ్యారు. ఇది ఈ ట్రేడ్ డీల్ మనకు నష్టం చేకూరుస్తుంది అనేది బలమైన వాదన కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంది. నష్టమైన సార్ అంటే ఇప్పుడు ఒకటి ఎప్స్టీన్ కు అంటే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు ఏం కొన్నిసార్లు కొన్ని ఎన్నో ఏడైనా ఉంటాయి ఫ్యాక్ట్స్. కానీ ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం ఇంకేమైనా డిగ్ చేసి బయటకు వస్తే అది వేరే సంగతి. కానీ దానికన్నా ఫ్యాక్టర్ అదానీ ఫ్యాక్టర్ మాత్రం చాలా ఉంది. అదాన్ని కేసులో ఇన్వాల్వ్మెంట్లని అవన్నీ ఆయన బిజినెస్లో ఇవన్నీ ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ట్విస్ట్ చేయగలిగితే చేస్తామనే పద్ధతులు ఉంటే తప్పకుండా మోదీ గారు మామూలు కదా. ఎవ్రీబడి నోస్ నౌ ఏది అదానీ అనేది ఈ లెవెల్కి వచ్చిందంటే ఎవరు కాదు, ఇదంతా మోదీ శాల వల్లనే వచ్చిందని అందరికీ తెలుసు. ప్రతి చిన్న మామూలు వల్ల కూడా అంత తెలుసు. కాబట్టి ఆ ఫ్యాక్టర్ అయితే పనిచేసి ఉండొచ్చు. కానీ ఈ ఎప్స్టీన్ మెన్షన్లు ఉన్నాయి ఇప్పటివరకు అయితే. ఎప్స్టీన్ కేసులో మోదీ ప్రైమ్ మినిస్టర్ మోదీ పేరు రావటం వల్ల దానివల్ల వాళ్ళు ఏదో అమెరికన్స్ కొద్దిగా ఆమ్టిస్ చేసి ఏదో చేసిండ్రు అని అనుకొని అంటే నాకు అంత నమ్మకం అనిపించట్లేదు. మరి డీలు బెనిఫిట్ అన్న ఇండియాకి? డీల్ అని అంటే ఇక అంటే ఫైన్ ప్రింట్స్ బయటికి రాలేదు కాబట్టి కొంతవరకు ఏంటంటే కాంప్రమైజ్ అయింది. దాంట్లో కొంతవరకు మనకు మేలు జరగవచ్చు, కొంతవరకు నష్టం జరగచ్చు. ఆన్ ద హోల్ నష్టం అయితే జరగకపోవచ్చు, ఎక్కువ మేలు చేయకపోయినా. ఎందుకంటే ఈ 50% ఏదైతే టారిఫ్లు వేయటం వల్ల చాలా వరకు మన ట్రేడ్ దెబ్బతినిపోయింది. పర్టికులర్లీ ఇప్పుడు ఈవెన్ మన ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే స్ట్రిమ్స్, మన ఏది మెరైన్ ప్రొడక్ట్స్, తర్వాత మన ఫ్రూట్స్, వేరియస్ థింగ్స్, ఈ మన గార్మెంట్స్, అంటే లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు అసలు ట్యాక్స్ ఫ్రీ తోటి మనం అక్కడ అమెరికాకు సప్లై చేసేవాళ్ళం ఇంతకుముందు. కానీ ఇప్పుడు స్లోగా 2%, 3% కొని వెళ్ళిపోయేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% అని అంటే చాలా దెబ్బతినిపోతాయి కదా. ఎంతోమంది నిరుద్యోగులు అయిపోయింది కదా, ఉద్యోగాలు ఎగిరిపోయినాయి, బిజినెస్ క్లోజ్ అయిపోయినాయి. సో దానికి రిలీఫ్ వచ్చేటట్టు 18% పద్ధతిలో వచ్చింది కాబట్టి చాలా వరకు మేలే. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఓన్లీ 15% పెట్టాడు కదా అందరికి యూనిఫామ్ 18% యూనిఫామ్ గా 15 10 అన్నాడు ముందు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ఓకే 10 days వేస్తాను, అది అథారిటీ ఉంటుంది ఆయన. యాజ్ ఏ ప్రెసిడెంట్ ఈ కెన్ ఇంపోజ్ 10% అంటే ఎనీ కంట్రీ ఆర్ అక్రాస్ గ్లోబ్. 10% చాలా తక్కువ ఉంది, నా లిమిట్ ఎంత అంటే 15 దాకా చేయొచ్చు అంటే మళ్ళీ దాన్ని మార్చుకున్నాడు. అదే అంత ట్రంప్ది అంత ఇర్రేషనల్ కాబట్టి ఇమీడియట్ గా మళ్ళీ 15కి పోయింది. అంటే 18 నుంచి 15కి వచ్చినట్లే.
కానీ ఒకటి సార్ ఇక్కడ నరేంద్ర మోడీ గారు నేను తలుచుకుంటే ఏమవుతాడో అని చెప్పి వార్న్ చేశాడు ట్రంప్. నేను తలుచుకుంటే దించేస్తానని కూడా మాట్లాడారు ట్రంప్. అలాగే యూరోపియన్ యూనియన్ తోటి ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న తర్వాత ఇమీడియట్గా ఈ ట్రేడ్ డీల్ కుదిరింది. ఇక్కడ కాంట్రడిక్షన్ కనిపించట్లేదా మీకు? అంటే ఇప్పుడు ట్రంప్ ప్రతి ఒక్కళ్ళు బెదిరించడం అనేది ఉంటుంది. ఒక సెంటెన్స్ నేను అంటే గుర్తు చేసుకుంటాను. ఐ లవ్ మోదీ అని అంటే, ఓ ఇఫ్ ఐ లవ్ యూ మోర్ దెన్ హీ మే బి ఇన్ ట్రబుల్. అంటే అది ఆయన ధోరణి అది వేరుంటుంది. కానీ మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు మనం EU తోటి ట్రేడ్ డీల్ ఫైనలైజ్ చేసిన తర్వాతనే ట్రంప్ అమెరికన్ వాళ్ళకి కొద్దిగా ఏమంటే చూపు కలిగింది. ఆల్టర్నేటివ్ ఈ అదర్ కంట్రీస్ తోటి ఇండియా గోయింగ్ అహెడ్ అంటే వాళ్ళు కూడా మనమే కాదు కదా, వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద కూడా పిచ్చి పిచ్చిగా ఏదో ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ రైట్ వేసి చివరికి గ్రీన్ ల్యాండ్స్ నేను ఆక్రమించుకుంటాను అది ఇది అని మీరంతా నీల్ డౌన్ కావాలి సామర్థ్యం లెక్క వచ్చిపోవాలని అంటే సేమ్ కెనడానైతే 51st స్టేట్ గా ట్రీట్ చేసి గవర్నర్ అనేసి ఇన్సల్ట్ చేసింది కదా, వాళ్ళు అగ్నెస్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈవెన్ UK ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన కూడా బెదిరించండి. ఆయన యూ హ్యావ్ టు నీల్ డౌన్ అండ్ దెన్ యూ హ్యావ్ టు సరెండర్ అంటే నో, వీ డోంట్ డూ దట్. స్పెషల్ రిలేషన్స్ ఉన్నాయి, ఉన్నంత మాత్రం నువ్వు యూ కెనాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. ఆయన అంటే లేకపోతే నేను ఇంత % తారీఫ్లు వేసేస్తాను, నాకు ఇంత కన్సెషన్లో నాకు మీరు అమ్మేసేయాలి అంటే అది ఒక పిచ్చి దొరుకుతాయి. అందుకనే కేటగారికల్గా అమెరికన్ ప్లేన్స్ ఆర్ మన బ్రిటిష్ ఏదైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో స్థావరాలు ఎక్కడ ఉన్నాయో రెండిట్లో సైప్రస్లో ఉన్నాయి, అక్కడ డీవ్ గాచుడు అమెరికన్ డిఫెన్స్ పర్పస్ గురించే వాడుకోవాలి. కానీ అఫెన్స్ పర్పస్లో అటాక్ చేయడానికి మాత్రం ఇక్కడి నుంచి మాత్రం చేయొద్దు అని మాత్రం ఆయన క్లియర్గా చెప్పేసిండు. అది పార్లమెంట్లో కూడా ఓపెన్గా చెప్పేసిండు. ఇప్పుడు అందరితోటి ట్రంప్ తోటి మంచిగా ఉన్న లీడర్లలో చూస్తే ఇద్దరు అంటే ఇజ్రాయెల్ నెతన్యాహు, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. కానీ సార్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే థర్డ్ వరల్డ్ వార్ రావడానికి అవకాశం ఎంత అనేది క్వశ్చన్ వేసుకుంటే చైనా వ్యవహరిస్తున్న తీరు, రష్యా వ్యవహరిస్తున్న తీరు అబ్జర్వ్ చేస్తే మీకేమనిపిస్తుంది? మీరు మంచి అంటే ప్రతి ఒక్కరి మైండ్లోకి వచ్చేస్తున్నది ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది వార్ అనేది ఇప్పుడు రెండు పార్టీల మధ్య కాదు జరిగింది, ఇప్పుడు ఆల్మోస్ట్ రీజనల్ మొత్తం ఇన్వాల్వ్ అయింది. గల్ఫ్ ఆ ఏరియా అంతా, వెస్ట్ ఏషియా అంతా ఇన్వాల్వ్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు అదే మనం ఈరోజు లేటెస్ట్గా చూసినట్టయితే కొలంబో మన శ్రీలంక వాటర్లలో ఉన్న ఇరానియన్ షిప్ను కూడా వీళ్ళు అమెరికన్స్ డిస్ట్రాయ్ చేసి ఆల్మోస్ట్ 100 మంది దాకా వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టుగా న్యూస్ వస్తుంది. తర్వాత చైనా కూడా వార్నింగ్ ఇస్తుంది. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ కూడా we oppose this and then if necessary we will help Iran అని కూడా ఓపెన్గా వచ్చేసింది. ఇంకొక 5-6 రోజుల్లో ఇది యాక్టివిటీస్ ఎక్కువైపోతే చైనా నార్త్ కొరియా ఇప్పటిదాకా సైలెంట్గానే ఉంది. వాళ్ళు నార్త్ కొరియా చైనా మాత్రం అవసరం వచ్చినప్పుడు అయితే ఇరాన్ సైడ్ దిగవచ్చు. కిమ్ సైన్యం పంపిస్తారా? కిమ్ చైనీస్ కూడా. కాకపోతే ఈ ట్రంప్ మన పుటిన్ కూడా సీరియస్గా కండెమ్ చేస్తున్నాడు. కానీ ఆయన కొంత అక్కడ ఇరకపోయి ఉన్నాడు కాబట్టి సీరియస్గా వీళ్ళకు సప్లై చేసేది ఆర్మమెంట్స్ ఇచ్చే పరిస్థితులు లేకపోవచ్చు. ఆయనకే అవసరం కదా, యుక్రెయిన్ అక్కడ ఇలా. బట్ అదర్వైజ్ కూడా అంటే రష్యా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు సపోర్ట్ ఈ 4 కంట్రీస్. తర్వాత అమెరికన్ సైడ్ అమెరికాతో పాటు వార్లోకి దిగడానికి మాత్రం ఇప్పుడు నాటో రాకపోవచ్చు దాంట్లో, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికే చాలా డిఫరెన్సెస్ వచ్చేసింది. సో అమెరికానే ఫైట్ చేసుకోవాల్సి వస్తుంది. సో వరల్డ్ వార్ 3 థర్డ్ వరల్డ్ వార్ వచ్చే పరిస్థితులు కనుక వచ్చినట్టయితే ఈ ఇరాన్ సైడ్ ఈ కంట్రీస్ ఉంటాయి. తర్వాత న్యూట్రల్గా ఉన్న కంట్రీస్ కూడా కొంతవరకు ఈ తారీఫ్ల వల్ల చాలామంది ట్రంప్ తోటి బాధలు పడ్డలు ఉన్నారు కాబట్టి ట్రంప్ వైపు అయితే పోరు, న్యూట్రల్గా ఉంటారు కానీ ట్రంప్ వైపు అయితే పోరు. ఈ EUలో కూడా వాళ్ళు ఇప్పటిదాకా ఓపెన్గా ఏంటంటే అపోజ్ చేయట్లేదు. ఓకే వీఆర్ విత్ అమెరికా అంటున్నారు. బట్ ఒకవేళ రియల్గా వారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సోల్జర్స్ వచ్చేసి వాళ్ళ ఆర్మ్స్ వచ్చేసి అమెరికా తరఫు నుంచి ఇరాన్ మీద యుద్ధం చేస్తారని అయితే నేను అనుకోను.